హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈ రోజు ఈ వీడియోలో ద సైకోపాత్ ఫ్రీ అనే బుక్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సెల్ఫ్ హెల్ప్ బుక్స్, కుకింగ్, రొమాన్స్, ఇన్స్పైరింగ్ బుక్స్ తో పాటు సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వీడియోలో సైకోపాత్ అండ్ వాళ్ళతో రిలేషన్ లో ఉండే వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సైకోపాత్ అంటే ఫస్ట్ మనలో చాలా మందికి భయం పడుతుంది. ఏదో మూవీస్ లో చూపించినట్టు అనుకుంటారు, కానీ చాలా నార్మల్ గా మనందరిలోనే లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, రిలేషన్స్ లో ఎవరో ఒకరి మధ్య ఉంటారు. కానీ జస్ట్ ఇమాజిన్, అలాంటి వాళ్ళతో తెలియకుండానే రిలేషన్ లో ఇంకొందరు పడతారు. సైకోపాత్ తో రిలేషన్ అంటే అండ్ అందులో నుండి బయటపడ్డారు అంటే నిజంగా మీ జీవితంలో చాలా పెద్ద సాహసం. అలాంటి రిలేషన్స్ నుండి బయటపడలేని వాళ్ళు ఎమోషనల్ గా చాలా కుంగిపోతారు. ప్రతి క్షణం ఎన్నో ప్రశ్నల మధ్య గడపటం. ఎంతగా కుంగిపోతారంటే జీవితంలో మళ్ళీ ఇంకొక మనిషిని నమ్మలేనంతగా వాళ్ళ గతం వెంటాడుతుంది. అయితే ఈ బుక్ వచ్చేసి అలాంటి వాళ్ళ కోసం. అండ్ మీలో ఎవరైనా కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేస్తున్నా, ఆల్రెడీ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ బుక్ యూజ్ అవుతుంది. మీతో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఈ పెయిన్ ని పోగొట్టి మళ్ళీ ముందులా మీరు ఎలా బ్రతకాలన్నది ఈ బుక్ లో ఉంటుంది. అంతేకాదు, ఇన్ కేస్ ఎవరైనా రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి పర్సన్ తో రిలేషన్ లో ఉన్నారో, ఒకవేళ వాళ్ళు గనక సైకోపాత్ తో రిలేషన్ లో ఉన్న సైన్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే ఆ రిలేషన్ నుండి బయటపడితే మంచిది. ఈ బుక్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా ఈ వీడియో చూసాక మీకు రిలవెంట్ గా ఇస్తే వాళ్ళు ఈ బుక్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని టాపిక్స్ ని నేను ఒకే వీడియోలో కవర్ చేయలేను. అండ్ అంతేకాకుండా కామన్ ఆర్ జనరలైజ్డ్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ వేరు, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్, పెయిన్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి నిజంగా పర్సనల్ గా ఈ పెయిన్ నుండి బయటపడాలి అనుకునేవారు ఈ బుక్ ని చదవచ్చు. ఈ బుక్ కి మంచి రేటింగ్ అండ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడా పీడిఎఫ్ అవైలబుల్ గా లేదు. అందుకే పర్చేస్ చేసుకోమని చెప్తున్నాను. రేటింగ్స్ చూసి ఓకే అనుకుంటే యూ కెన్ బై దిస్ బుక్. ప్రైస్ వచ్చేసి బిలో 500 ఉంటుంది. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి సైకోపాత్ అంటే ఏంటి? వీళ్ళు ఆడవాళ్ళలో ఉండొచ్చు లేదా మగవాళ్ళలో ఉండొచ్చు. సైకోపాత్, నార్సిసిస్ట్, సోషియోపాత్ వీళ్ళందరి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. వీళ్ళు ముఖ్య లక్షణం వచ్చేసి మనుషుల్ని మ్యానిపులేట్ చేయటం, ఎమోషనల్ గా ఆడుకోవటం, కావాలనే తెలిసి అంటే ఇంటెన్షనల్ గా హర్ట్ చేస్తారు, హార్మ్ చేస్తారు. ఫైనల్ గా మీ జీవితం పూర్తిగా లాక్కొని మీకు జీవితమే లేకుండా చేస్తారు. కానీ ఎక్కడా కొంచెం కూడా పశ్చాత్తాపం వీళ్ళలో కనిపించదు. ఈ సైకోపాత్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు ఈ 3 సైకిల్స్ ని ఫాలో అవుతారు. మేబీ విధానం, సిచ్యువేషన్ మారొచ్చేమో, కానీ వాళ్ళ రిలేషన్షిప్ సైకిల్ మాత్రం ఇలానే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడలైజేషన్. రిలేషన్షిప్ స్టార్టింగ్ స్టేజ్ లో మిమ్మల్ని వాళ్ళకి కావలసినట్టుగా ట్రైన్ చేసుకోవటం, డీవాల్యూ. నెక్స్ట్ మిమ్మల్ని తక్కువగా చూడటం, వాళ్ళ మిస్టేక్స్ ని కవర్ చేసుకొని మీలో ప్రతిదీ ఎంచటం స్టార్ట్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి డిస్కార్డ్. ఫైనల్ గా బ్రేకప్. మిమ్మల్ని ఎప్పటికీ బయటపడలేని ఊపిలో పడేసి హోప్ అనేది లేకుండా చేస్తారు. అయితే ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. పర్సనలైజ్డ్ గ్రూమింగ్. ఇదే ఐడలైజేషన్ స్టేజ్. ఇది మీ ట్రైనింగ్ పీరియడ్ అనుకోవచ్చు. మీ అంత లక్కీ ఇంకొకరు లేరు అనేంతగా నమ్మేలా చేస్తారు. మిగతా రిలేషన్స్ లేదా హెల్దీ రిలేషన్షిప్ పోల్చుకుంటే సైకోపాత్ తో రిలేషన్ వేరేగా ఉంటుంది. మీ లైఫ్ లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వనంతగా ఉంటుంది. మీ రిలేషన్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో కూడా ఇంకో 3 స్టేజెస్ మీ మీద ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఫస్ట్లీ, ప్రతిదీ మీరు అనుకున్నట్టే ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ మీ మైండ్ లో ఉండేది వాళ్ళే. టెక్స్ట్, జోక్స్, ఫేవరెట్ సాంగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ మీ మధ్య షేర్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని పదే పదే పొగట్టం. మీరు ఎంతగా పొంగిపోతారో అంతగా మిమ్మల్ని కుంగదీయొచ్చు. డేలో మీ బ్రెయిన్ నిండా వీళ్ళే ఫిల్ అవ్వి ఉంటారు. అయితే ఈ స్టేజ్ ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో ఉంటుంది. సో కంగారు పడకండి. అయితే నార్మల్ రిలేషన్షిప్ కి అండ్ సైకోపాత్ తో రిలేషన్షిప్ కి ఈ స్టేజ్ లో డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. నార్మల్ రిలేషన్షిప్ హెల్దీ రిలేషన్షిప్ తో కంపేర్ చేసుకుంటే సైకోపాత్ ఎక్కడ మీ రిలేషన్ ని ఫీల్ అవ్వరు. తను మాట్లాడే దేన్ని ఫీల్ అవ్వరు. మీరు వాళ్ళ లైఫ్ లోకి రావటం వాళ్ళ జీవితంలో బిగ్గెస్ట్ థింగ్ అని అంటారు, కానీ ఫీల్ అవ్వరు. ఇలానే వాళ్ళు మీతో ఉన్న ఏ సిచ్యువేషన్ ని జెన్యూన్ గా ఫీల్ అవ్వరు. బట్ మెయిన్ టార్గెట్ మీ బ్రెయిన్ నిండా వాళ్ళని ఫీల్ చేయటమే.
అయితే అదెలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయని చెప్పటం. కాకపోతే ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేయంది ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని ఎంతగా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మీరు రియలైజ్ అవ్వరు. ప్రతీదీ మీ నుండే తీసుకొని నేను కూడా సేమ్ ఫీల్ అవుతున్నాను అని అనడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్‌లో మీరు ఏదైనా పెయిన్ నుండి బయటపడినట్టు షేర్ చేసుకుంటే సేమ్ అలాంటి పాస్ట్‌నే మీతో షేర్ చేస్తారు. మీ పెయిన్ పక్కన పెట్టి తనకి జెన్యూన్‌గా హెల్ప్ చేయాలని అనుకోవడం జరుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా, అలాంటి సిచ్యువేషన్ లేకపోయినా సింపతిని మీ మనసులో క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ డ్రీమ్స్ ఏంటో తెలుసుకొని తన డ్రీమ్ కూడా అవే అని చెప్పటం. ముందు చెప్పినట్టుగా సేమ్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నట్టు ప్రొజెక్ట్ చేయటం. మీరు తన గురించి తీసుకున్న కేర్ గురించి పదే పదే చెప్పటం. దీనివల్ల మీరు ఇంకా ఎమోషనల్ గా సపోర్టివ్ గా ఉండాలనుకోవటం. నేను చూపిస్తున్న కేర్ కి గుర్తింపు దొరుకుతుందనే ఆలోచనతో మరింత దగ్గరవుతారు. మనం సోల్మేట్స్ అని కూడా చెప్పటం ఒక లక్షణం. గుర్తుపెట్టుకోండి, నిజమైన వాళ్ళు ఎప్పుడూ రిలేషన్ని ఏదో న్యాచురల్ విషయంలా ట్రీట్ చేస్తారు, కానీ వాళ్ళు మీ లైఫ్లో ఉండటం వల్ల ఎప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునేలా చేయరు. జస్ట్ మీతో ఉన్న టైంని ఫీల్ అవుతారు. బట్ సైకోపాత్ ఎప్పుడు మీ సోల్మేట్ కాదు. సోల్మేట్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి సోల్ అనేది ఉండాలి. కానీ ఇలాంటి విషయాలన్నీ చెప్తూ మీలో మీకు తగ్గ పర్సన్ తనే అని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది వర్క్ అవుతుంది అనగానే నెక్స్ట్ స్టేజ్ కి మూవ్ అవుతారు. పాస్ట్ రిలేషన్స్ ని లేదా వాళ్ళ ఎక్స్ ని మీతో కంపేర్ చేయటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని తక్కువ చేస్తూ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీతో చెప్తూ మీరు వాళ్ళలా లేరని గుర్తు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎక్స్ ఎప్పుడు ఫైట్ చేస్తుంది లేదా చేస్తాడు, నా జాబ్ గురించి ఖాళీగా ఉన్నాను అని పదే పదే క్వశ్చన్ చేస్తారు, నా టైం ని ఎప్పుడు డిమాండ్ చేస్తారు. ఇలా మీతో చెప్పటం వల్ల ఫ్యూచర్ లో మీరు వాళ్ళలా ఉండకూడదు అని అనుకోవటం స్టార్ట్ చేస్తారు. మీలో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నా మీ రిలేషన్ ని కాపాడుకోవటానికి గొడవ పడరు, జాబ్ కోసం క్వశ్చన్ చేయరు. ఇలా వాళ్ళకి ఎలా కావాలో అలా మిమ్మల్ని ట్రైన్ చేస్తూ వాళ్ళు మీ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అనేలా మారుస్తారు. ఇదంతా నిజంగా భావించిన వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ లో పడతారు. మీరు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే మీకంటూ ఏం లేకుండా లైఫ్ అనేది లేకుండా చేస్తారు. మీరు ఎంత హై పొజిషన్ లో ఉన్నా అంత కిందకి తొక్కటం వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ని ఇస్తుంది. ఎక్స్ ని బ్లేమ్ చేస్తూ మీరు ఎలా ఉండకూడదో మీ బ్రెయిన్ లో ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మిమ్మల్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని మాటలతో హర్ట్ చేస్తారు. ఒక్కోసారి మీరు బాగా హర్ట్ అయ్యే నెగిటివ్ వర్డ్స్ కూడా వాడొచ్చు. అందరి మధ్య మీ మీద జోక్స్ వేయటం. ఈ స్టేజ్ లోనే వాళ్ళ డార్క్ సైడ్ నెమ్మదిగా రివీల్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు రియాక్ట్ అవ్విన ప్రతిసారి అది జోక్ అనే అంటారు తప్ప డీప్ ఇన్సైడ్ మీరు హర్ట్ అవుతున్నారన్న విషయం మీరు సెన్స్ చేయరు. ఎప్పట్లానే పర్ఫెక్ట్ రిలేషన్ కోసం మీరు ట్రై చేస్తూనే ఉంటారు. సో ఫైనల్ గా ఈ స్టేజ్ లో మీరు రియాక్ట్ అవ్వకుండా భరిస్తూ ఉంటే మీరు అన్ఫార్చునేట్లీ సెలెక్ట్ అయినట్టే. అండ్ నెక్స్ట్ స్టేజ్ ది వాల్యూయింగ్ స్టేజ్. ఈ స్టేజ్ లో మీరు కంప్లీట్ గా డీప్ గా వాళ్ళకి మూవ్ అయి ఉన్నారా లేదా అని చెక్ చేసే స్టేజ్. అది ఎలా చేస్తారు అంటే సడన్ గా సైలెంట్ అయిపోతారు. అంటే మిమ్మల్ని అస్సలు వదలని వారు సడన్ గా మీకు టెక్స్ట్ ఉండవు, మెసేజెస్ ఉండవు, కాల్ ఉండదు. ముందులా ఉండకపోవటాన్ని మీరు గమనిస్తారు. ఇలా కొన్ని అవర్స్ కానీ లేదా కొన్ని డేస్ అయినా కావాలనే చేస్తారు. ఇన్ కేస్ మీరు క్వశ్చన్ చేస్తే డిపెండెంట్ అని అంటారు. టైం ఇవ్వటం నా వల్ల కాదు, నాకు కూడా లైఫ్ ఉంది. ఇలాంటి ఆన్సర్స్ మీకు రావటం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళ ఎక్స్ తో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వటం లేదా వేరే వాళ్ళతో మూవ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. కానీ మీరు క్వశ్చన్ చేయక ముందే మీరు జెలస్ గా ఫీల్ అవుతున్నారని మీ అంతట మీరే ఫీల్ అవ్వేలా క్రియేట్ చేస్తారు. మీ రిలేషన్ లో మీరు చాలా కరెక్ట్ చేసుకోవాలి, బట్ స్టిల్ వాళ్ళు మిమ్మల్ని ఫర్గివ్ చేస్తున్నారు అనేలా కంప్లీట్ సిచ్యువేషన్స్ ని ప్రొజెక్ట్ చేస్తారు. ఒకానొక స్టేజ్ లో కంప్లీట్ గా మీ మీద మీకు డౌట్ రావటం, మీ ఎమోషన్స్ సరిగ్గా లేవేమో అని అనుకోవడం కూడా మీలో అబ్జర్వ్ చేస్తారు. కానీ అవి మీ ఎమోషన్స్ కావు. ఐ రిపీట్, మీ ఎమోషన్స్ కావు, మీలో ఇంజెక్ట్ చేసిన ఎమోషన్స్. నెక్స్ట్ ఈ స్టేజ్ లో సైకోపాత్ చేసే ఇంకో ముఖ్యమైన విషయం
వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ని ప్రిపేర్ చేసుకోవటం. తన చుట్టూ మల్టిపుల్ పర్సన్స్ ఉండేలా ఎప్పుడు చూసుకుంటారు. మీరు క్వశ్చన్ చేయటానికి ముందే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. మీ రిలేషన్ లో వచ్చిన సడన్ చేంజ్ మీ ఇద్దరికి తెలుసు, కానీ మీరు క్వశ్చన్ చేయలేరు. క్వశ్చన్ చేస్తే మీరు జెలస్ గా ఫీల్ అవుతున్నారు, లేదా డిపెండెంట్ గా ఫీల్ అవుతున్నారు, లేదా ఓవర్ సెన్సిటివ్ గా ఉన్నారు అని, లేదా వాళ్ళ ఎక్స్ లా ఉన్నారు అని కూడా కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. తన తప్పుల్ని వదిలేసి మీ తప్పుల్ని పాయింట్అవుట్ చేసే స్టేజ్ ఇది. ఇందులో ఎంత ఎమోషనల్ అయినా, ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి ట్రై చేసినా యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మీరు ఎంతగా తగ్గుతారో వాళ్ళని వాళ్ళు అంత గొప్పగా చూసుకుంటారు. ఇలా తను మీతో తక్కువగా, వేరే వాళ్ళతో ఎక్కువగా ఉంటూ తను ఎంత డిమాండో అన్న విషయాన్ని మీలో క్రియేట్ చేయటానికి ట్రై చేస్తారు. ఇక్కడ మీ రిలేషన్ ని నిలబెట్టుకోవటానికి ఇంకా ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ స్టేజ్ లో వాళ్ళు మిమ్మల్ని చేస్ చేయటం ఆపేసి మీరు వాళ్ళని చేస్ చేసేలా సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తారు. అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి గ్రాండ్ ఫినాలే. ఇది ఫైనల్ స్టేజ్. సైకోపాత్ మీతో బ్రేకప్ కి రెడీగా ఉండే స్టేజ్. మీరు అస్సలు ఇమాజిన్ చేయలేని విధంగా మీ హార్ట్ కంప్లీట్ గా బ్రేక్ అవ్వేలా, బ్రేకప్ ఉండేలా వీళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళ న్యూ టార్గెట్ తో కంపేర్ చేసుకొని మిమ్మల్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీకన్నా బెటర్ పర్సన్ దొరకటం వల్ల నెక్స్ట్ టార్గెట్ ఆల్రెడీ గ్రూమింగ్ స్టేజ్ లో ఉండటంతో మిమ్మల్ని వదిలేయటానికి రెడీ అవుతారు. వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ మీద ఆధారపడతారు. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ని లాక్కొని వీళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తే మీ మీద డిపెండ్ అవ్వి వాళ్ళు జాబ్ చేయకుండా ఉంటారు. అదే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మీకన్నా బెటర్ పొజిషన్ లో ఉంటే నెక్స్ట్ టార్గెట్ కి మూవ్ అవటానికి ట్రై చేస్తారు. సో అయితే ఈ బ్రేకప్ ఎలా ఉంటుంది? నార్మల్ రిలేషన్స్ లో ఉండే బ్రేకప్ లా అస్సలు ఉండదు. వన్స్ వాళ్ళ టార్గెట్ లైన్ లో ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ కి మూవ్ అవుదాం అనే థాట్ రాగానే ఈ బ్రేకప్ చెక్ లిస్ట్ ని ఫాలో అవుతారు. ఫస్ట్ వన్, వేరే వాళ్ళ మీద వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న హింట్స్ మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్, మీరు రియాక్ట్ అవ్వే వరకు ఈ హింట్స్ మీకు ఇస్తూనే ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి రియాక్ట్ అవ్వగానే జెలస్ లేదా ఓవర్ సెన్సిటివ్ అంటారు. అంటిల్ మీకు మీరు సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకున్నంత వరకు ఎదురు చూస్తారు. అంటే ఇందులో మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోవటం కానీ, కంటిన్యూగా ఎమోషనల్ గా లేదా ఎదుటివారిని పదే పదే క్వశ్చన్ చేయటం, ఇలా కంప్లీట్ గా మీ ఎమోషనల్ స్టేజ్ అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. అందులో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా మీకు తెలియని స్టేజ్ కి వెళ్తారు. సో ఇదే బిహేవియర్ ని వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ కి చూపిస్తారు. వాళ్ళు రాంగ్ కాదు, ఇన్ఫాక్ట్ మిమ్మల్ని వదిలేయటం తప్పు కాదు అనే ఆలోచనని నెక్స్ట్ టార్గెట్ కి క్రియేట్ చేస్తూ వాళ్ళే మీ వల్ల సఫర్ అవుతున్నారో అన్నట్టు క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్స్ కి వీళ్ళందరికీ మీరు ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారో, వాళ్ళని ఎలా హర్ట్ చేస్తున్నారో చూపించి వాళ్ళందరి సపోర్ట్ ని సంపాదించుకుంటారు. లాస్ట్ ఒక సున్నితమైన విషయం లేదా సెన్సిటివ్ సిచ్యువేషన్ ని చూస్ చేసుకొని మిమ్మల్ని డంప్ చేస్తారు. అండ్ దెన్ వాళ్ళ న్యూ టార్గెట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో కూడా మీకు చూపిస్తారు. సో నార్మల్ బ్రేకప్స్ లో ఇలా జరగవు. బట్ సైకోపాత్ వాళ్ళు ఇన్నోసెంట్ అని, మీరు ఒక మాన్స్టర్ లేదా సైకోపాత్ అనేలా కంప్లీట్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి మిమ్మల్ని ఎమోషనల్ గా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి బ్రేకప్ చేస్తారు. ఈ బుక్ చదివినప్పుడు నిజంగా ఎలాంటి వాళ్ళు ఉంటారా, అండ్ ఇలాంటి రిలేషన్షిప్ ని బేర్ చేసిన వాళ్ళు ఉన్నారా, అండ్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్స్, వాళ్ళ ఎమోషనల్ గా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో థింక్ చేస్తే కూడా చాలా కష్టంగా ఉంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా కొత్తగా రిలేషన్ ని స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఈ సిమ్టమ్స్ లేదా ఈ సైన్స్ గానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు జాగ్రత్త పడడం మంచిది, లేదా కాన్షియస్ గా ఉండటం చాలా మంచిది. ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, సో దట్ మీరు ఒక్కరే ఇలాంటి సిచ్యువేషన్ ని బేర్ చేయట్లేదు, మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని తెలిసిన వెంటనే మీకు కాస్తైనా పెయిన్ తగ్గుతుంది. కాబట్టి మీకు ఇష్టం ఉంటే మీ సిచ్యువేషన్ ని కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ like, share and subscribe to my channel. See you in the next video. Thank you for watching.